హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఐఐటి అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. మన ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ కొట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఉంది కదా, 4/2025 అని నోటిఫికేషన్ నెంబరు. దానిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, అన్ని కూడా నాన్ టీచింగ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఓకే, ఇందులో మీకు టోటల్గా 8 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో చూసుకుంటే కొన్ని విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ వీడియోలో క్లియర్గా చెక్ చేద్దాం. ఇందులో చూసుకుంటే నెంబర్ 5 ఉంది కదా, గ్రూప్ ఏ కేటగిరీలో అసిస్టెంట్ రిజిస్టర్. దీనికి వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్, ఇది కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. దీన్ని చూసుకుంటే 45 ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. పే లెవెల్ చూసుకుంటే మీకు పే స్కేలు లెవెల్ 10 అండి. అంటే మీకు ₹1,00,000 పైన ఈజీగా శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక గ్రూప్ సి కేటగిరీ ఇంకోటి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండి. ఈ జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు 27 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దీనికి పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 3 అండి. ఇంక చూసుకుంటే మీకు 45,000 పైన శాలరీ అనేది ఉంటుంది. దీనికి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అండి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది April 19th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 19th వరకు ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో చూసుకుంటే మీకు క్యాండిడేట్స్ మస్ట్ బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. ఆన్లైన్ ఓన్లీ ఆన్ ది ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఆల్రెడీ మీకు చూపించాను. వెబ్సైట్లో మీకు ఏ లింక్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనేది మీకు ఆల్రెడీ చూపించాను కదా, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయాలి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. మీరు అన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹500 ఆన్లైన్లో పే చేయాలి. ఓకేనా. ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే మీకు SC, ST, PWD అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ₹500 అనేది పే చేయాలన్నమాట. ఇంకోటి, మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు మీకు ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఈచ్ పోస్ట్కి సెపరేట్ అప్లికేషన్ పెట్టవచ్చు అండ్ సెపరేట్ ఫీజు కూడా పే చేయాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు ప్రింట్అవుట్ కాపీ, అంటే కాపీ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా టెస్ట్కి, ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది మీరు కంపల్సరీగా తీసుకువెళ్ళాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అప్లై చేసి ప్రింట్అవుట్ కాపీ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఆల్రెడీ ఏజ్ క్రైటీరియా చెప్పాను కదా, ఈచ్ పోస్ట్కి, ఒక పోస్ట్కి 27, ఇంకొక పోస్ట్కి 42 సంవత్సరాలు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉందన్నమాట. మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే SC, STకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అలానే OBCకి 3 ఇయర్స్ ఇచ్చాడు అనమాట. అండ్ అలానే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఉన్నట్టే PWD క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అది మాత్రమే ప్రొవైడ్ చేయండి.
ఓకేనా. ఇంకోటి చూడండి, ఇక్కడ మీకు హాల్ టికెట్ ఇష్యూ ఇలాంటివి ఏమైనా సరే మీకు సెపరేట్ కమ్యూనికేషన్ బై పోస్ట్ ఏమీ జరగదు. ఓకేనా. కన్సర్న్ వెబ్సైట్లో పెడతాడు అండ్ అలానే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మెసేజ్ అనేది పంపిస్తాడనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా పోస్ట్ ఆర్ పర్మనెంట్, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్రూషియల్ డేట్ అండి, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి క్రూషియల్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డేట్ May 19th. ఓకే. ఇదే క్రూషియల్ డేట్ మీకు అన్నిటి కూడా, ఏజ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నిటికీ కూడా. ఓకే. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఒకవేళ ఏమైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాడు. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడలేదు కదా, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా అవన్నీ కూడా చూద్దాం. అసిస్టెంట్ రిజిస్టర్ పొజిషన్ అండి. ఈ అసిస్టెంట్ రిజిస్టర్ పొజిషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అని అడిగాడు. అంటే మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది 55% మార్క్స్తో. ఇక్కడ డిజైరబుల్లో 8 years ఎక్స్పీరియన్స్ అడిగాడండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండి. ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ అన్నాడు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ ఏదైనా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్. కంప్యూటర్ ఆపరేషన్స్లో మీకు నాలెడ్జ్ ఉండి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ ఏ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.